స్మిత్ విగ్లిన్ అని ఏదో ఓ భక్తుడు సాక్ష్యం చదివాను. ఆయన శారీరకంగా శోధించబడ్డాడు. ఆయన కిడ్నీల్లో మేహపు రాళ్ళు వచ్చినాయి. ఏమంటారు వీటిని? స్టోన్స్. ఆ రాళ్ళు చాలా పెద్ద రాళ్ళు ఆయన కిడ్నీల్లో తయారై చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాగ వేదిక మీద వచ్చి ప్రసంగించుదామంటే ఆ నొప్పితో ఆయన అల్లాడిపోయిండు. భయంకరమైన నొప్పి, పెయిన్. అది భరించలేక స్టేజ్ మీద నుండి దిగి స్టేజ్ వెనకాలకు వెళ్ళి ప్రార్థించి వచ్చేవాడు. పబ్లిక్ అంతా ఆయన రాక కొరకు ఎదురు చూసేవాళ్ళు. ప్రసంగంలో కూడా మధ్యలో ఆపేసి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేవాడు. అయినా సరే పెయిన్ ఆయనని బాధ పెడుతూనే ఉంది. మరి ప్రజలకు ప్రార్థన చేస్తే అందరికీ స్వస్థత జరుగుతుంది. ప్రజలందరికీ వందల వేల లక్షల మంది స్వస్థత పొందారట. బయట వారికి స్వస్థత జరుగుతుంది కానీ తనకు స్వస్థత జరగడం లేదు. చనిపోయిన వారిని కూడా ఆయన లేపినట్టుగా నేను చదివాను. ఆ రోజుల్లో ఉజ్జీవానికి మూలపురుషుడు, అపొస్తలుడు, మంచి బోధకుడు, ఎందరినో ప్రభులోకి నడిపించినటువంటి ఆ దైవజనుడు, ఆయనకు ఒక బలహీనత, శోధన. అదేంది? కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. తెలుసు మీకు, కిడ్నీలో స్టోన్స్ వస్తే ఎంత బాధ ఉంటుందో. ప్రార్థన చేశాడు, తక్కువ అవ్వట్లే. ఇంచుమించు 10-15 సంవత్సరాలు ఆయన ఆ వ్యాధితో శోధించబడ్డాడు. పౌలు భక్తుడు కూడా శోధించబడుతున్నాడు. నాలో బలహీనత ఉందని ఆయన కూడా చెప్పాడు. తీసివేయి ప్రభు అంటే ఉండని అన్నాడంట ప్రభువు కూడా. అంటే ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ భక్తునికి ఆ వేదన, బాధ కలుగుతుంది. నేను ప్రార్థన చేస్తే అందరూ బాగుపడుతురు కానీ నేనే బాగుపడట్లేదు. ఇది జరుగుతుంది. భక్తులకు రోగాలు వస్తాయి, భక్తులకు షుగర్ వస్తుంది, భక్తులకు హార్ట్ అటాక్లు వస్తాయి, బలహీనతలు వస్తాయని బైబిల్లో రాసి ఉంది. చాలామంది భక్తులకు దైవజనులకు వచ్చినాయి. ఆశ్చర్యపడొద్దు. అది శరీర సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి. శరీరం బలహీనం కాబట్టి వస్తాయి. ఒక సేవకునికి రోగం వస్తే సేవకునికి ఎందుకు రావాలి రోగము అంటది ఈమె. మారు మనసు లేదు ఈమెకు, వాక్యం తెలియదు వీళ్ళకు. సేవకునికి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? సేవకునికి శోధనలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు రావద్దు? అసలు శోధన లేనివాడు భక్తుడే కాదు.